నమస్తే, వెల్కమ్ టు లైఫాలజీ. నేను భారతి. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఎక్కువగా టైం వేస్ట్ ఎందుకు చేస్తూ ఉంటాం కదా. మీకు ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది కదా. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. సో ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హరీష్ తెనేటి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. సో ఎక్కువగా నేను చేస్తూ ఉంటాను అది. సో ఎందుకు అలా చేస్తూ ఉంటామని అంటారు? టైం వేస్ట్ ఎందుకు అవుతుంటుంది కదా. మన దగ్గర చాలా టైం ఉందని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఓ లాంగ్ లైఫ్, చాలా సమయం ఉంది అని అనిపించిన వాడు టైం వేస్ట్ ఈజీగా చేస్తుంటారు. సమయం ఒక్కటే మనకుంది. యాక్చువల్గా ఇన్ ఆల్ ఫార్మ్ ఆఫ్ కరెన్సీ సమయం మాత్రమే మనకున్నది. సమయం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత కాదన్నా రోజు జరిగే ఖర్చు సమయం. ఈ సమయాన్ని మనం చాలా చాలా ఇంపార్టెంట్గా అర్థం చేసుకుని దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమయాన్ని ఉపయోగించుకోవాలి అనగానే ఏం చేయాలి? సమయంతో ఏం చేయాలి అంటే, ఒకటి మన రెగ్యులర్గా మన బేసిక్ నీడ్స్ కోసం సమయాన్ని వాడడం. మన సమయాన్నే వెచ్చించి ఒక డిగ్రీ తెచ్చుకుంటాం. 5 ఏళ్ళు ఒక దానిలో పెడితే ఆ టైంకి గాను మనకి ఇచ్చింది ఓ డిగ్రీ. ఓ సమయాన్ని తీసుకెళ్ళి ఒక ఆఫీస్లో పెడితే నువ్వు 8 గంటలు పనిచేసినందుకు, నీ 8 గంటల జీవితాన్ని నాకు ఇచ్చినందుకు నేను నీకు ఇంత శాలరీ ఇస్తున్నాను, అది లెక్క. అలాగా సమయంతోనే మనం అన్నీ ట్రాన్సాక్ట్ చేస్తుంటాం. అందుకని టైంని అర్థం చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. టైం వేస్ట్ చేసేస్తూ ఉంటాం, తెలియదు. ఒక ఏజ్ వచ్చాక, ఒక స్టేజ్ వచ్చాక అరే అనవసరంగా టైం వేస్ట్ చేసామనిపిస్తుంది. ఓకే, ఫ్రీ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని అంటారు? ఫస్ట్ అసలు ఫ్రీ టైం ఉండకూడదు మనిషికి. ఓకే, ఫ్రీ టైం, మనము టైం పాస్, ఫ్రీ టైం, ఇవన్నీ చాలా డేంజరస్ వర్డ్స్. ఎందుకంటే ఉన్న టైం ఒక్కటే మన జీవితంలో ఉన్నది. అలాంటి టైం నేను ఫ్రీగా వదిలేస్తున్నావు, దేనికో దానికి ఊరికే ఇలా వితౌట్ ఎనీ పర్పస్ అలా నడిచిపోతుంది అంటే చాలా బ్యాడ్గా మన లైఫ్ని గడుపుతున్నట్టు. ఓకే, ఇది పర్పస్ఫుల్గా నేను అవుట్ ఆఫ్ ఆల్ ద వరీస్ నుంచి నేను బ్రేక్ తీసుకోవాలి అని టైం బ్రేక్ తీసుకోవడం వేరు, ఊరికే ఉంది కాబట్టి టైం పాస్ చేయడం వేరు. ఓకే, సో యూత్ ఆర్ యంగ్స్టర్స్ ఎవరైతే ఇలా మన ప్రోగ్రామ్స్ వింటున్నారో వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్గా అట్లీస్ట్ టిల్ 25 years ప్రతి క్షణము ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లెర్నింగ్. మనకి బ్రహ్మచర్య అని ఫస్ట్ చిన్న ఏజ్లో ఉన్నప్పుడు బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థము, తర్వాత వానప్రస్థము, తర్వాత సన్యాసం అన్నట్లుగా డివైడ్ చేసి ఫస్ట్ మనకి టిల్ ఒక ఏజ్ వచ్చేంత వరకు 25, ఇంకా అప్పట్లో అయితే ఇంకా ఎర్లీ 16, 18 ఏజ్ వరకు, ఇప్పుడు 25 వరకు నేర్చుకోవడానికి, లెర్నింగ్కి, మన బాడీని అన్ని రకాలుగా వాడడానికి, ఎక్సర్సైజ్కి, ఫ్లెక్సిబిలిటీకి, ఎనర్జీకి, స్ట్రెంగ్త్కి, మన లోపల ఉండే లాట్ ఆఫ్ న్యూరోనల్ కనెక్షన్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇనీషియల్ ఏజ్ని వాడుకోవాలి. ఎప్పుడైతే ఆ ఏజ్లో ఉండి టైం పాస్ చేస్తామో ఆ టైం పాస్ తొందరగా అంటుకుని ప్రతి దాని మీద మనకి తొందరగా బోర్ వచ్చేస్తుంది, విరక్తి వచ్చేస్తుంది, అండ్ వీ విల్ నాట్ బీ ఇంట్రెస్టెడ్ ఎనీథింగ్. ఒకసారి టైం పాస్ అలవాటైందంటే బాడీకి టైం పాస్ చేయాలని అనిపిస్తుంటుంది. హాయిగా మన సోఫాలో కూర్చుని ఆ సోఫాలో 3 అంతులు కూరుకుపోయి అలా టీవీలు చూస్తూ టైం పాస్ చేస్తున్నాం అనుకుంటారు. యాక్చువల్లీ దట్ ఈజ్ ఈటింగ్ అవే యువర్ టైం అండ్ మన పొటెన్షియల్ని మొత్తం తగ్గించేస్తుంది. సో నిజంగా ఏదైనా సాధించొద్దు, నాకు లైఫ్లో ఏం సాధించాలని లేదు బాస్, నేను నార్మల్గా ఇలా ఉంటాను చాలు అని అనుకునే వాళ్ళకి ఈజ్ లక్కీ ఫెలోస్. కానీ అట్లా కాదు, ఏదైనా చెయ్యాలి లైఫ్లో అనుకునే వాళ్ళకి టైం పాస్ అనేది చాలా డేంజరస్ థింగ్. అండ్ ఈ టైం పాస్ ఖాళీగా కూర్చోరు. ఆ టైం పాస్లో వచ్చే బోర్ని చంపడానికి రకరకాల మార్గాలు వెతికి, అండ్ ఆ మార్గంలో టూ మచ్ ఆఫ్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆ సెన్సరీ ఇన్ఫర్మేషన్లో ట్రాప్ అయ్యి అది ఒక ఎడిక్షన్గా. టైం పాస్ ఈజ్ అన్ ఎడిక్షన్. ఊరికే టైం పాస్ చేయడం అనేది ఒక ఎడిక్షన్. ఒక బ్యూటిఫుల్ లాజిక్ చెప్తాను. ఈ సైన్స్ కనుక అర్థమైతే మనకి సమయం అర్థమవుతుంది, టైం అర్థమైతే లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా మలుచుకోవచ్చు తెలుస్తుంది. హ్యూమన్ బాడీ ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి ముందు మనం లైన్లో నించుని ఉంటాం. ముందు కారణ శరీరం నుండి ఆత్మరూపంలో అని చెప్తారు. ఆ కారణ శరీరం లైన్లో నించుని ఉంటుంది. ఈ లైన్లో కరెక్ట్గా నీ నక్షత్రాలు ఇట్లా మ్యాచ్ అయ్యి నువ్వు పాత జన్మల్లో చేసిన పాప పుణ్య కర్మలన్నీ ఒక చోట రెడీ అయ్యి ఏ తల్లి గర్భములో నువ్వు చేరాలో కరెక్ట్గా ఆ టైంకి టక్ 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 అని మారి అది అలా కూర్చుని కరెక్ట్గా తల్లి గర్భంలోకి చేరుతావు. అప్పుడు నీకు ఒక శరీరం వస్తుంది, బయలాజికల్ బాడీ. అంటే నీ కారణ శరీరం విచ్ వాస్ క్యారీయింగ్ ఆల్ ద
నీకు ఆ పాప పుణ్యకర్మలన్నీ తలుచుకుని నీకు కారణ శరీరము, సూక్ష్మ శరీరము వచ్చి నీ స్థూల శరీరంలోకి తయారవుతుంది, అంటే ద ఫిజికల్ బాడీలోకి వస్తుంది. ఇది 4th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, తల్లి గర్భంలో 4వ నెలకు వస్తుంది అంటారు. హియర్ అండ్ దేర్ 4-5 ఎవరి లాజిక్ ప్రకారం అది. అలా 4th మంత్లోకి వచ్చాక మనకు ఒక కాన్షియస్నెస్ వచ్చాక ఆ కాన్షియస్నెస్కి 2 రకాలుగా డెవలప్ అవుతుంది. 1 ఈజ్ సమయం, సెకండ్ ఈజ్ స్పేస్. సమయము స్పేస్ కలిసి యూ విల్ గ్రో. నీకు ఇంకా అప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్. 100 సంవత్సరాలు అనుకో, 120 నార్మల్గా లెక్క ప్రకారం 120 సంవత్సరాలు. సో మనం అప్రాక్సిమేట్లీ అలా వేసుకుంటే సమయంతో పాటు స్పేస్. ఈ స్పేస్ని నువ్వు కొలిచే మెథడ్ లేకపోతే సమయం ఉండదు. ఎప్పుడైతే నువ్వు కాలాతీతం అయిపోతావో నీకు దాని స్పేస్తో సంబంధం ఉండదు. యూ కెన్ ఇక్కడ నుంచి మాయమైపు అక్కడికి వెళ్ళిపోయారు, అవి ఎందుకు చెప్తారంటే వెన్ యూ లూజ్ దట్ సెన్స్ ఆఫ్ టైం, వెన్ ఆ కాలము యొక్క పరిమితి దాటి వెళితే యు ఆర్ అబౌవ్ ఎవ్రీథింగ్. సో అందుకని ఆ కాలము, టైం అండ్ స్పేస్ ఈ కంటిన్యూన్లో మనిషి కాన్షియస్నెస్ అని డెవలప్ చేస్తాడు. ఈ కాన్షియస్నెస్తోనే మనము నా ఫోకస్ 100% నా ఫోకస్ ఉంటే నేను ఎక్కడ పెడుతున్నాను నా ఫోకస్, నేను ఎక్కడ పెడుతున్నాను దాని మీదే మన జీవితం నడుస్తుంటుంది. సో సమయము, స్పేస్ ఆ మధ్యలోంచి మనం కాన్షియస్నెస్తో వెళ్తూ ఉంటాం. స్లోగా కొన్ని సంవత్సరాలు అయిపోయేసరికి కాన్షియస్నెస్ మర్చిపోయి రొటీన్లో పడిపోతాం. ఈరోజు పొద్దున ఎలా వేసుకున్నామో తెలియదు, సాక్స్ వేసేసుకున్నాము, ఇప్పుడు చల్లగా ఏసీ తగులుతుంది, కాసేపు ఆగితే అది మర్చిపోతాం కూడా దాని గురించి. ఎక్కడో కొంచెం ఇట్లా అనిపిస్తుంది, కొంతసేపటికి ఏదైనా బిజీలో పడిపోతే మర్చిపోతాం. చేయి కాలుతుంది ఒకసారి అనుకుంటే ఏదో బిజీలో పడితే మర్చిపోతాం, మళ్ళీ ఖాళీ కూర్చున్నప్పుడు గుర్తుకొస్తుంది. సో ఈ కాన్షియస్నెస్ ఎప్పుడు కావాలో అప్పుడు దేని మీద కావాలో దాని మీద వేస్తూ ఆ సమయాన్ని గడుపుతుంటాం. ఇది అర్థం చేసుకోవాలంటే ఒక విఫలమైన ప్రేమని కానీ లేకపోతే ఎవరైనా పోగొట్టుకున్న వాళ్ళని అడిగితే ఎంతో టైం అయిపోయినట్టుగా ఉంటుంది. వాళ్ళకి ఎంత స్లోగా నడుస్తుందో టైం అనిపిస్తుంది. ఎవరైనా హ్యాపీగా ఉంటే సమయం ఇట్లా అయిపోతుంది, టక్ మరి అరే అప్పుడే అయిపోయింది ఆ హాలిడే అనిపిస్తుంది, ఎందుకంటే హ్యాపీనెస్లో. సో నీ కాన్షియస్నెస్ నీతో గేమ్ ఆడుతూ ఈ టైంని, ఈ స్పేస్ని మరిచేలా చేస్తుంది. ఇది మర్చిపోతాం కాబట్టి తొందరగా 3 విషయాలు బయటకు వచ్చేస్తాయి. దట్ ఈస్ సెన్సెస్, మైండ్, బుద్ధి ఆర్ ఇంటలెక్ట్ అని చెప్తారు. ఈ 3 ద్వారానే మనం సమయాన్ని అనుభవిస్తూ ఉంటాం, టైంని అనుభవిస్తూ ఉంటాం. సెన్సెస్ అన్న కావాలి 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 కావాలని పీకుతుంటుంది. అబ్బా అక్కడికి వెళ్ళి పానీపూరి తింటారా, అక్కడికి వెళ్ళి దోశ తింటారా, ఆ దోశలో చీజ్ వేస్తారా, ఇవన్నీ సెన్సులు గుంజుతుంటాయి. నేను దోశ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాను. కొంతమంది ఆ అమ్మాయితో ఉంటే బాగుంటుందని, ఆ అబ్బాయితో ఉంటే బాగుంటుందని, ఆ సినిమా చూస్తే బాగుంటుందని, ఈ టైప్లో యువర్ సెన్సెస్ విల్ డ్రాగ్ యూ. నెంబర్ 1. సెకండ్ ఈజ్ మైండ్. మైండ్ తిరుగుతూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. ఎవరైనా చూడగానే వాడికి సంబంధించిన థాట్, ఇంకో థాట్, ఇంకో థాట్, క్రాస్ థాట్, ఇలా సో మచ్ ఆఫ్ యువర్ టైం ఈ థాట్స్లోనే వెళ్ళిపోతుంటాయి. ఆ థాట్స్ దాటి ఇంటెలిజెంట్ బుద్ధి, నాకు తెలిసింది చాలా తెలుసు, అదైతే ఇలా ఉంటుంది, నేను చాలా తెలివిగా చేసేస్తున్నాను, నా జీవితం ఇంత తెలివిగా ఉంటుంది అని అనుకుంటూ సమయాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ 3 విధాలుగా వీటి నుంచి మనం ఎప్పుడైతే సమయాన్ని గ్రాబ్ చేసుకోగలమో అప్పుడు ఒరిజినల్గా మీరు టైంని ఎంజాయ్ చేస్తున్నట్టు. ఆ సెన్సెస్లో పడి కొట్టుకుంటూ వెళ్ళిపోయామంటే సమయాన్ని ఎంజాయ్ చేయడం అయిపోతుంటుంది. టైం విల్ గో అవే. ఆ టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ 3 ఎక్కడ ఉన్నాయి అని గమనించుకుంటే టైం వేస్ట్ కాదు. బిగ్ లాజిక్, టైం పడుతుంది అర్థం కావడానికి, బట్ రిపీటెడ్గా ఇది వింటూ ఉంటే 3 విధాలుగా సెన్సెస్, మైండ్, ఇంటెలిజెన్స్, బుద్ధి, ఈ 3 ఎక్కడికి వెళుతున్నాయి అని చూడగలిగితే మీకు టైం వేస్ట్ చేయబుద్ధి కాదు. సార్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే పేరెంట్స్ ఒకదానికని కొన్ని థింగ్స్ పిల్లలకి ఇస్తే దానివల్ల మళ్ళీ పేరెంట్సే బాధపడాల్సి వస్తుంది. లైక్ మూవీస్, అది ఫోన్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, డిజిటల్ వచ్చిన తర్వాత చాలా బ్యాడ్ థింగ్స్ అనేవి జరుగుతున్నాయి. దానివల్ల పేరెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. మరి దానికి సంబంధించి ఏమంటారు? ట్రూ. ఇది మనం వీడియోలు చేస్తూ యాక్చువల్గా మన కంటెంట్ కూడా చాలామంది చూడాలి అని మనం అనుకుంటూనే నాకు ఎవరో ఐ థింక్ కమెంట్ కూడా పెట్టారు అనుకుంటా, నువ్వు మంచిగా ఏంటి వీడియోలు చేసేసుకుంటున్నావు, మా ఫోన్లు చూడొద్దంటావు ఏంటి. ట్రూ, అది యాక్చువల్లీ నేను ఒప్పుకుంటాను అతనితో. నిజంగా కూడా మా కంటెంట్ కూడా నన్ను కూడా నేనేదో పాపులర్ అయిపోవాలి అలా కూడా ఆలోచించకూడదు, అలా కూడా చూడకూడదు. ఏదైనా నచ్చింది అనుకో, అంటే వీ హ్యావ్ టు కీప్ లెర్నింగ్. కాబట్టి ఒక కంటెంట్ చూసామా, నేర్చుకున్నామా, ఆ రోజుతో అయిపోవాలి. అది దట్ షుడ్ నాట్ బికమ్ అన్ ఎడిక్షన్. ఎందుకంటే నువ్వు ఈ సృష్టిని నీ సైడ్ నుంచి చూస్తావు, నీ కంట్రోల్లో అన్నీ ఉండాలి. ఎప్పుడైతే రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు IPL మ్యాచ్ ఉంది, ఏది ఇంపార్టెంట్ నా కెరీర్కి? ఎగ్జామే ఇంపార్టెంట్.
నేను ఎగ్జామ్ కోసమే చదువుకుంటాను అనే డెసిషన్ మనం తీసుకోలేక ఒక్క 5 minutes చూసేస్తా, ఒక్క హాఫ్ అన్ అవర్ చూస్తా అని నిన్ను మ్యాచో క్రికెట్ మ్యాచో నీ ఎడిక్షనో లాగుతోందంటే నీ జీవితం నీ కంట్రోల్ నుంచి పోయింది. సో ఇది పిల్లలకు నేర్పించాలి. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు రియలైజ్ అయ్యి సమయం నాకు కావాల్సినట్టుగా ఉండాలి, నేను సమయం కంట్రోల్లోకో ఆ ఎడిక్షన్ కంట్రోల్లోకో ఆ వ్యసనం కంట్రోల్లోకో వెళ్ళకూడదు అని గనక మనం ఫిక్స్ అయితే అప్పుడు టైం వేస్ట్ అవ్వదు. అండ్ పిల్లలకు మనం ఫోన్లు ఇచ్చినప్పుడు ఇవి ఎంత ఇట్లా వశం చేసుకుంటాయి. అవి నాకు అనిపిస్తుంది ఎవరో వశీకరణ చేసి ఇట్లా లాగినట్టు కడుపు నొప్పి అని ఏడుస్తాడు, అది వీడియో పెట్టగానే అని చూస్తాడు, జస్ట్ గెట్స్ ఇట్లా నేను లాగేసుకుంటుంది. అదే వశీకరణ చేసినట్టు. ఎంత పెద్ద సమస్య ఉన్నా, కరోనా ఆర్ పెద్ద వైరస్ ఆర్ ఏదైనా విపత్తు అయినా టీవీ ఉంది, నెట్ఫ్లిక్స్ వస్తుంది, ఎంత పెద్ద అయినా కానీ ఎంత పెద్ద సమస్య అయినా. సో ఇటు పాజిటివ్గా నెగిటివ్గా చూసుకుంటే అది మనని లాగేస్తోంది, మన టైం అంతా దాని మీద. పిల్లలు ఇంకా తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. సో అందుకని వాళ్ళ కంట్రోల్ అవసరము. లిమిటెడ్లో అన్నీ తెలుసుకోవాలి, జరుగుతున్న సృష్టిలో జరుగుతున్న అన్ని మార్పులు చూడాలి. కాబట్టి టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది, చాలా మనని వాడుకుంటారు, మనమే ప్రోడక్ట్ అవుతాం వాళ్ళకి. మనం ఎంత చూస్తే అంత ప్రోడక్ట్ అవుతాం తెలిసి లిమిట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంత లిమిట్ చేసుకుంటే అంత ఇంపార్టెంట్. వీటిలో నుంచి బయటికి రావటం ఎలా, టైంని కరెక్ట్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటారు? ప్రతి క్షణం మనం ఉన్నాము అన్న విషయాన్ని అవేర్నెస్లోకి తెచ్చుకోవడం, సమయాన్ని గడపడం. మనము ఈ లైఫ్ని 100 సంవత్సరాల లైఫ్ని 100 సంవత్సరాలు నాతో నేను గడపాలి, నాకు నచ్చింది నేను చేయగలగాలి, నా సెన్స్ని నేను ఉంచగలగాలి, నా సెన్స్ని నేను ఫీల్ అవ్వాలి, నా మైండ్ని, నా సెన్సెస్ని, నా ఇంటెలిజెన్స్ని నాకు కావాల్సినట్టుగా నేను మలుచుకోగలగాలి, నేను చెప్పినట్టుగా నా శరీరం వినాలి, నేను చెప్పినట్టుగా నేను ఇట్లా హ్యాండ్ వెనక్కి పెట్టి ఒక ఆసనం చెయ్యాలంటే చెయ్యగలగాలి, అప్పుడే నా బాడీ నా కంట్రోల్లో ఉన్నట్టు. అలాగే నేను నా మైండ్ని ఎటు కూర్చోమంటే అటు కూర్చోబెట్టగలగాలి. ఎప్పుడైతే అలా కూర్చుంటుందో బోర్ కొట్టడము, బోర్గా ఫీల్ అవుతున్నాను, నాకు బోర్ వచ్చేస్తుంది, కొంచెం సేపు టీవీ ఆఫ్ అయ్యి కరెంట్ పోయిందంటే బోర్ వచ్చేస్తుంది, తొందరగా బోర్ని ఎంజాయ్ చేయడం రావాలి. అప్పుడు టైం విలువ తెలుస్తుంది, అప్పుడు సమయం యొక్క స్ట్రెంగ్త్ తెలుస్తుంది. సో మీకు బోర్ కొట్టడం అలవాటు చేసుకోండి. కొంచెం సేపు అన్ని గ్యాడ్జెట్స్ నుంచి, అన్ని సిస్టమ్స్ నుంచి, అన్ని కబూర్ల నుంచి, అన్ని గాసిప్స్ నుంచి బయటకు వచ్చి ఈ క్షణం ఒక బ్యూటిఫుల్ వాయిస్ మీకు వినిపిస్తుంటుంది. ఈ లాజిక్ చెప్తాను, గమనించి చూడండి. మన ఊపిరి ఈజ్ ఆల్వేస్ సేయింగ్ ఓం. మన ఊపిరి అని ఓం చేస్తూ ఉంటుంది. ఆ ఓంకారాన్ని వినడం ట్రై చేయాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెథడ్. అంటే ఈ గొడవలో మన లోపల జరుగుతున్న ఫెంటాస్టిక్ థింగ్ మర్చిపోయాం. లోపల జరుగుతున్న ఫెంటాస్టిక్ థింగ్ మిస్ అయిపోతున్నాం. కాబట్టి ఈ నాయిస్ అంతా, నాన్సెన్స్ అంతా మనకు కావాలేమో అనుకుంటున్నాం. ఈ వీడియో కాకపోతే ఆ వీడియో. ఇప్పుడు చూడండి, 10 minutes వీడియో ఉండేది, ఇప్పుడు 1 minute షార్ట్స్కి వచ్చాం. నెక్స్ట్ అంతా 1 second టింగ్ 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 అని మంచి మైండ్ ఇట్లా టక్ వెళ్ళిపోతుంటే నీకు ఈవినింగ్ టైంలో ట్రాఫిక్లో ఉన్నట్టుగా ఉంటుంది. అంతా అయిపోయాక నైట్ హైదరాబాద్ రోడ్ల మీద వెళ్తే ఎంత ప్రశాంతంగా, అబ్బా ఇంత పెద్ద సిటీ అని ఎలా అనిపిస్తుందో, అలాగ మొత్తం మైండ్లో ఉండే ఆ గోల మొత్తం తగ్గితే ఎంత టైం ఉంది, నా టైం నేను నాతో ఎంజాయ్ చేస్తున్నాను, అండ్ మీ లోపల నుంచి ఆటోమేటిక్గా బ్లిస్, ఒక ప్రశాంతత వస్తుంది. సో అది ఎంజాయ్ చేయడమే టైం. మీకు ఎప్పుడు టైం దొరికినా పాస్ చేయొద్దు, ఆ టైంతో ఉండండి. టైం పాస్ ఆర్ టైం వేస్ట్ చేయకుండా మీ టైంని మీతో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ మీకు నచ్చింది చేస్తారు, నచ్చకపోతే దాని నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ మీతో మీరు స్పెండ్ చేస్తారు. ఇది గనక చేయగలిగితే ఐ థింక్ లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్, ఇంకా మీనింగ్ఫుల్గా మీ సమయాన్ని మీరు మీతో గడిపినట్టు ఉంటుంది. లేకపోతే టైం ఎప్పటికీ అర్థం కాదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో పిల్లలకి టైం వాల్యూ ఎలా నేర్పించాలి అంటారు? దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి నేర్పించడం ఇప్పుడు అవుతుందంటారా? అబ్సల్యూట్లీ. ఎప్పుడు కూడా మనకి సమయం అనేది ఏ ఏజ్కి తగ్గట్టుగా అలా ఉంటుంది. ఇప్పుడు మనకి 85, 80, 60, 70 years ఉన్న వాళ్ళు పొద్దున్నే బ్యాగులు కట్టుకుని, బాక్సులు కట్టుకుని వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళకి చాలా టైం ఉంటుంది. టైం కరెక్ట్గా వాడుకోవడం, టైం వాల్యూ తెలియడం అంటే ఏ వయసుకు ఆ ముచ్చట అన్నది మనకు సింపుల్ ఒక మాటలో చెప్పేశారు. సింపుల్గా ఏ వయసుకు ఆ ముచ్చట. నువ్వు చిన్నప్పుడు ఏముండాలి, గట్టిగా తిరగాలి, పరిగెట్టాలి, రన్ చేయాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఆ సమయాన్ని దానికోసమే వాడాలి. అలా వాడకుండా ర్యాండమైజ్ చేసేసి
ఎవరి కోసమో తాపత్రయపడిపోయి ఏదో చేసేద్దామని బాధపడిపోయి ఇంకోటేదో సాధించేస్తా, ఇప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తా, ఇలాంటివి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సో యంగ్స్టర్స్కి మనం నేర్పించాల్సింది ఈ వయసులో ఏం చేయాలి, ఏం అవ్వాలనుకున్నావు, నువ్వు ఎలా గోల్ సెట్ చేసుకుంటావు, ఆ గోల్కి ఎలా ప్రణాళిక వేస్తావు, నీ సమయాన్ని నువ్వు ఎలా డివైడ్ చేసుకుంటావు నీకు నచ్చినట్టుగా. సపోజ్ నువ్వు 10 ఏళ్ల తర్వాత డాక్టర్ అవ్వాలంటే, ఆర్మీ ఆఫీసర్ అవ్వాలంటే, లేకపోతే ఇంజనీర్ అవ్వాలంటే, లేకపోతే ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలంటే ఎలా నిన్ను నువ్వు డిజైన్ చేసుకుంటావు అన్నది మనం పిల్లలకి నేర్పిస్తే ఆటోమేటిక్గా టక్ 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 అని గ్రూలో పడతారు. అది రియల్. కొంతమంది చూడండి టక్ మన నేర్చేసుకుంటారు, కొంతమంది నేర్చుకోలేరు. ఎంత చెప్పినా వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి వాళ్ళని స్లోగా యూ హ్యావ్ టు పుష్ టువర్డ్స్ దట్ సైడ్. అది మళ్ళీ పారానాయిడ్ అయిపోయి మా వాడిని ఫుట్బాల్ ప్లేయర్ చేద్దాం అనుకున్నా, మా వాడిని క్రికెటర్ చేద్దాం అనుకున్నా అని యూ కాంట్ డూ ఇట్. స్లోగా పుష్ చేయాలి, మెల్లగా వాళ్ళకి ఆ సమయం విలువ చెప్పాలి. మెల్లగా ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరుగుతుందిరా, తొందరపడకు. సమయాన్ని పేషెన్స్తో మెల్లగా వెళ్ళగలగాలి, సమయాన్ని చూడడం నేర్పించాలి. ఈ టైం ఈజ్ బ్యూటిఫుల్. ఆ టైంని మనం చూసుకోకుండా ఎప్పుడైతే మిస్ అయిపోతామో దెన్ యూ విల్ నాట్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ టైం. ఇది చిన్నప్పటి నుంచి నేర్పించాలి పిల్లలకి. చిన్నప్పటి నుంచి ఓ పక్కన కూర్చోబెట్టి జస్ట్ అబ్జర్వ్ దిస్ టైం. సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ తెలుసా. చిన్న పనే అందరూ చేసుకోవాలి, మనం కూడా ట్రై చేసుకోవాలి. సమయాన్ని పిల్లలు ఎంత టైం ఉంటుందా, టైంలో ఇంత టైం ఉంటుందా అని తెలుస్తుంది. ఒక్క నిమిషం ఊపిరి ఇట్లా ముక్కు మూసుకుని కూర్చుంటే తెలిసిపోతుంది 1 మినిట్ ఎంతసేపు ఉంటుందో. 1 మినిట్ ఇంత లాంగ్గా బాబోయ్ అనిపిస్తుంది. సో నిజంగా టైంని కనుక ఎంజాయ్ చేయగలిగితే చాలా టైం ఉంటుంది మనకి, అండ్ ఆ టైం రియల్ వాల్యూ తెలుస్తుంది. లేకపోతే ఎప్పటికీ తెలియదు. నీ సమయాన్ని గుంజుకోవడమే మార్కెట్ యొక్క పని. నువ్వు ఎంత, ఇప్పుడు నా వీడియో నువ్వు ఎంతసేపు చూస్తున్నావో నా మార్కెట్ వాల్యూ అంత అంతే జనరల్గా. సో నేనంటాను ఎవ్వడికి నీ మార్కెట్ వాల్యూ ఇవ్వద్దు. నీ వాల్యూ నీ సమయంలో ఉంటుంది. నీ సమయం ఎక్కడ పెడతావో అక్కడ నీ జీవితం ఉంటుంది. మోడీ గారికి కానీ ఎవరైనా చిన్న పని చేసుకుంటున్న వాడికి కానీ అదే 24 గంటల సమయం. ఆ సమయాన్ని నువ్వు ఎక్కడ పెడుతున్నావు అన్నది నేర్చుకోనంతసేపు నీ జీవితం నేను ఏదైనా అయిపోతా అనుకుంటూ ఉండడం. మా టైం వస్తుంది బాస్ అని ఎప్పటికి రాదు. నీ టైం నువ్వు తయారు చేసుకోవాలి, నీ టైంని నువ్వు తెలుసుకోవాలి. ఆ 24 గంటలని కరెక్ట్గా ఎలా వాడాలో తెలుసుకోవాలి. మేరా టైం నహి ఆయేగా, మేరా టైం మే బనాਉਂగా అన్నట్టుగా నా టైం నేను తయారు చేసుకుంటాను. అది కనుక వస్తే ఐ థింక్ బ్యూటిఫుల్ ఉంటుంది టైం. సమయం ఈజ్ ద బెస్ట్ రిసోర్స్ మనకి. టైం కలిసి రావడానికి ఏమన్నా మెథడ్స్ ఉంటాయి అంటారా? ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్పానంటే ఈ పాయింట్ నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే, నా టైం వచ్చినప్పుడు చూసుకుంటా, నా టైం వస్తుందిరా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే, అండ్ ఈ టైం రావడానికి జాతకాలు హెల్ప్ చేస్తాయా, ఈ టైం మన టైం తెలుసుకోవడానికి ఇదవుతుందా, ముహూర్తాలు పనిచేస్తాయి. ఇలా కొంతమంది అయితే ఇట్లా నాకు ఒక ఆస్ట్రాలజర్ చెప్పారు, ఈ నెక్స్ట్ ఇయర్ అంతా ఏముండదంట, నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మహారాజుని అయిపోతానంట అన్నట్టు కొంతమంది చెప్తూ ఉంటారు. కిరీటం కొనుక్కున్నారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇయర్ అంతా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. ట్రూ. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకో? ఒక చిన్న లాజిక్ చెప్తా ఇక్కడ. ప్రతి మనిషి జీవితంలో 10 years అబ్సల్యూట్ ఫ్యాంటాస్టిక్ పీరియడ్ ఉంటుంది. నేను ఆస్ట్రాలజీ తెలిసిన వాడిగా చెప్తున్నాను. ప్రతి మనిషి జీవితంలో 9 గ్రహాలు ఉంటే, 12 గదులు ఉంటే, అందులో 4 గ్రహాలు అందరికీ బాగుంటాయి, లేకపోతే ఇలా ఉండం. సో 4 గ్రహాలు అందరికీ బాగుంటాయి. ఆ ప్రతి గ్రహానికి వాటి పీరియడ్ ఆఫ్ టైం పీరియడ్ వస్తుంది. అది రాజుగా మారి ఆ టైం పీరియడ్ వచ్చినప్పుడు వాడికి కలిసి వస్తుంది. ఓకే. ఎవ్రీ జాతకంలో ప్రతి మనిషికి 10 ఏళ్ల మంచి టైం వస్తుంది. కొంతమందికి 2 ఏళ్ళుగా వస్తుంది, కొంతమందికి 5గా వస్తుంది, కొంతమందికి 10 ఒకటేసారి వస్తుంది. అలా మ్యాచ్ అవుతుంది. కానీ ప్రతి మనిషికి 10 years గుడ్ టైం ఉండి తీరుతుంది ప్రతి జాతకంలో. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఈ 10 ఏళ్ల లైఫ్కి నువ్వు ప్రిపేర్డ్గా ఉన్నావా లేదా. ఓకే. ఆ 10 ఏళ్ళు రావాలి అంటే నువ్వు ఇప్పుడు అంతా ప్రిపేర్ అవ్వాలి. ఒక అతను ఇట్లాగే డైరెక్టర్ అవుదామని చెప్పి మా దగ్గరికి ట్రైనింగ్ కోసం, కోచింగ్ కోసం వస్తారు కదా. నా మైండ్ ఇట్లా ఉంది సార్, అట్లా ఉంది సార్, నేను పెద్ద సినిమా డైరెక్టర్ని అయిపోదాం అనుకుంటున్నా సార్. నువ్వేం చేస్తావో చూపించంటే వాడికి ఒక గెస్ట్ హౌస్ బుక్ చేసి మంచి హీరోయిన్లు ఇచ్చి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు, 100 కోట్లు ప్రొడ్యూసర్ దొరికితే అప్పుడు సినిమా గురించి ఆలోచిస్తాడు. అలా ఉండడు, ఎవడు అలా ఆలోచించాడు. నువ్వు సినిమా రెడీ పెట్టుకుని, స్క్రిప్ట్ అంతా రెడీ పెట్టుకుని ప్రొడ్యూసర్ని కలిస్తే టక్కమని క్లిక్ అవుతుంది.
ఓకే. సో అందుకని నువ్వు ప్రిపరేషన్ నీకు ఈరోజు నాకు నెక్స్ట్ ఇయర్ మంచి రోజు వస్తుంది కదా అని చెప్పి ఈరోజు నువ్వు ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే నెక్స్ట్ ఇయర్ నీ పొట్ట కరగదు, అలాగే ఉంటుంది. సిమిలర్లీ నీ జీవితంలో 10 మంచి ఏళ్ళు ఉంటాయి. ఆ మంచి ఇయర్స్ కోసం నువ్వు ఇప్పుడు ఈ 60 ఏళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నావు, బీ రెడీ. అప్పుడు ఆపర్చునిటీ రాగానే టక్కుమని ఛాన్స్ దొరుకుతుంది, ఛాన్స్ దొరికిపోతుంది అంతే. సో నువ్వు ఆ 10 ఇయర్స్ మంచి పీరియడ్ ప్రతి మనిషి లైఫ్లో ఉంటుందని తెలుసుకుని ఆ 10 ఇయర్స్ కోసం నేను ఎలా ప్రిపేర్, నిజంగా నా టైం వచ్చి ఇప్పుడు రేపు పొద్దున ఎవరన్నా పెద్ద స్టార్ పిలిచి నేను నీకు చేస్తాను రా, నువ్వు నీకు ఏం కావాలో చేస్తాను నువ్వు చెయ్యి అంటే నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. ఆ ప్రిపరేషన్ లేనని రోజులు మనం వీఆర్ నా టైం వస్తే బాగుండు, నాకు కలిసి రావట్లే, కానీ వాడికంటే లక్కురా, ఆడికంటే బ్యాక్గ్రౌండ్ ఉంది. నాకు చాలామంది చెప్తారు ఇట్లా వచ్చినాడు, వాడికంటే బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, వాళ్ళకంటే అది ఉంది సార్, అక్కడన్నీ పాలిటిక్స్ సార్. నువ్వు ప్రిపేర్ ఫస్ట్ ప్రిపేర్. పాలిటిక్స్ అయ్యాయా అవ్వలేదా, వాడు ఏం చేశాడా చేయలేదా అవన్నీ సెకండరీ. నువ్వు ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? నిజంగా నిన్ను టెస్ట్ చేస్తే ఓ మై గాడ్ అని అనిపించేటట్టు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకుని ఇస్తారు. కళ్ళు మూసుకుని దీనికి అందంతో, కాస్ట్తో, క్రీడ్తో, కలర్తో పని లే. ఇది నిజం. టాలెంట్ ఉండదు, మిగతా అవన్నీ కావాలంటారు. టాలెంట్ లేని వాళ్ళు చాలామంది పైకి వచ్చి ఉండొచ్చు, బట్ నీ కండిషన్లో నువ్వు టాలెంట్ని పెంచుకోవడానికే నీ సమయాన్ని వాడాలి. ఎప్పుడైతే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్కి ఇలా కాళ్ళకు దండం పెట్టి తీసుకుంటాం. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ టైం. నీ సమయాన్ని దేంట్లో పెడితే అది అవుతావు. నేను 5 ఏళ్ళు ఒక చదువుకోవడానికి పెట్టాను, అందుకని నేను డెంటల్ డాక్టర్ అయ్యాను. నేను ఒక 5 ఏళ్ళు ఈ విద్యలన్నీ భలే ఉన్నాయి అని నేర్చుకున్నాను, అందుకని నేను తంత్రం నేర్చుకున్నాను. నేను ఒక 5 ఏళ్ళు ఓన్లీ ఇలాంటివి చెప్పాలి, యూత్కి చెప్పాలి, పిల్లలు చెప్పాలి, మన హిందుత్వంలో మంచి మంచి విషయాలు ఉన్నాయి, అందరికీ తెలియాలి అని నేను 5 ఏళ్ళు కృషి చేస్తే 5 ఏళ్ళలో యూట్యూబ్లో స్పీకర్ అవుతాను. సో ఏదైనా సరే సమయం పెట్టాలి. నువ్వు సమయం పెడితే మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, తిట్టుకునే వాళ్ళు ఉండరా, చెడ్డవాళ్ళు ఉండరా, తప్పులు జరుగుతాయి. బట్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దోస్ 10. ఆ 10 మంచి ఏళ్ళు వస్తాయి, మంచి ఇయర్స్ వస్తాయి. ఆ ఇయర్స్లో నేను మిస్ అయిపోయి ఖాళీ కూర్చోకూడదు. అప్పుడు నేను పుస్తకాలు తీస్తానంటే కుదరదు. యూ షుడ్ బి రెడీ ఫర్ ఇట్. దెన్ నీ లైఫ్లో 10 మంచి ఏళ్ళు నీకు చెప్పి డోర్లు ఓపెన్ చేసి జీవితంలో అడుగు పెట్టేస్తాయి. ఇది రియల్. ఇది నమ్మండి, నన్ను చెయ్యండి, కష్టపడండి, ఆ వైపుగా ఆలోచించండి. అండ్ కష్టాన్ని అయ్యో రామా అనుకుంటూ చేయకుండా, దట్స్ హౌ లైఫ్ ఈజ్. ప్రతి వ్యక్తి జీవితంలో 10 ఏళ్ళు మంచిగా పరిపాలించిన వాళ్ళందరూ పక్కన జరిగారు. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు మంచిగా సో ప్రతి జీవితంలో ఒక మంచి పీరియడ్, బ్యాడ్ పీరియడ్, మంచి పీరియడ్, బ్యాడ్ పీరియడ్ వస్తూనే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నువ్వు ఆ 10 ఏళ్ళ కోసం ప్రిపేర్డ్గా రెడీగా ఉంటే ఆటోమేటిక్ డోర్ తట్టడం, లోపలికి వెళ్ళిపోవడం, వినైపోవడం, అంతే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో అదేంటి అనేది మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఇది తెలుసుకోవాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ NH TV. నమస్తే.